ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ స్లాట్ తగ్గింపు నేపథ్యంలో మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, పేదలు, గర్భిణీ స్త్రీలు, విద్యావంతులు, రైతులు ఉపయోగించే వస్తువుల పనిముట్లపై 18% ఉన్న జీఎస్టీని 5% కుదించి పేదవాడిపై పడుతున్న పన్ను భారాన్ని తగ్గించినందుకు దేశ ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కూడా తెలంగాణలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో బీజేపీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ నాయకులను ఆశీర్వదించి కింది స్థాయిలో కూడా పార్టీ బలోపేతానికి మద్దతుగా నిలబడాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల నాయకులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బి కొండ రాములు, శంకరయ్య, మండల ప్రధాన కార్యదర్శి గొల్ల నాగభూషణం, ఉపాధ్యక్షులు మల్లేష్, కార్యదర్శి వెంకట్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వడ్లన్న బాగేష్, గిరిజన మోర్చా అధ్యక్షులు ప్రకాష్ నాయక్, బీజేవైఎం నాయకులు శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ పాపన్నపేట మండల నాయకత్వము, అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. అయితే అన్నగారు చెప్పినట్టు భారతదేశానికి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ దోపిడీ ఏ విధంగా జరిగిందంటే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే దిశగా పోయి ఈరోజు శ్రీలంక లాంటి దేశాలు ఏ విధంగా అయితే సర్వనాశనం అయిపోయినాయో ఆ పరిస్థితికి తీసుకొచ్చారు మన కాంగ్రెస్ నాయకులు. అలాంటి ఆర్థికంగా మొత్తం సర్వనాశనం దిశగా పోయినటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థను వాడిలో పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో జిఎస్టీని అమలులోకి తీసుకురావడం జరిగింది. జిఎస్టీని అమలులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం. అయితే దేశంలో ఒక గొప్ప దివాళీ జరగబోతాం. దివాళీ నిర్భర్ భారత్ లో భాగంగా దేశ ప్రజలందరికీ, యావత్ దేశ ప్రజలందరికీ దీపావళి కానుకను ఇవ్వడం జరిగింది. అది జిఎస్టీని మొత్తం కూడా తగ్గించడం. మరి గతంలో చూసినట్టయితే జిఎస్టీ ద్వారా అనేక రకాలైనటువంటి సుంకాలు వసూలు చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలైనటువంటి విషయాల మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ఉద్దేశం ఏంటి? ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా దేశమే మొత్తం కూడా ప్రపంచం జీడీపీలో మొదటి స్థానంలోకి వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నంలో చేసినటువంటి భాగమే తప్ప ఇంకోటి. మరి ఆ రకంగా వెళ్ళిన మార్గాన్ని మరి ఈ రోజు ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి దేశంగా ఈనాడు భారతదేశం అవతరించింది. మరి అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సామాన్య ప్రజలు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలనేటువంటి నరేంద్ర మోడీ యొక్క ఆశయమే మరి ఈ 59 యొక్క జిఎస్టీ కౌన్సిల్ లో తీసుకున్నటువంటి తీర్మానం. దాంట్లో చూసినట్టయితే ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం.